గారు, దేవి సిస్టర్ గారు కూడా వచ్చి వారు కూడా 2 మాటల్లో వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. వారి బిడ్డలు, కుటుంబ సభ్యులు వారి నిండు మనసుతో వారి కృతజ్ఞత కలిగి ఉండగా వారి ఆనందంలో మనం కూడా పాలుభాగస్తులు అవుతున్నాం కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆనందించే సమయం కనుక అందరూ కూడా వారి ఆనందంలో పాలుభాగస్తులు పొందినట్లుగా కృతజ్ఞతతో మన వారి సాక్ష్యాలు మనం విందాం. దేవుని నామానికి వందనాలండి. మరి మాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ రీతిగా మేము ఇక్కడ నిలిచి ఉన్నామంటే ఆయన కృపేనండి. ఇది ఒక్కటి మాత్రమే కాదు, అంతకుముందు కూడా 2 సార్లు ఆయన చాలా సీరియస్ అయింది. ఒకసారి యాంజియోగ్రామ్ చేయించాము. అప్పుడు సడన్గా మిడ్నైట్ మంచానికి అడ్డంగా ఇలా పడిపోయారనమాట. అప్పుడు చెల్లికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. నేను చెల్లి మామూలుగా వెళ్తున్నప్పుడు చూస్తే ఏంటి నా ఇలా పడిపోయి ఉన్నాడు అని చెప్పి పిలిస్తే కూడా లెగట్లేదు. మాకు కంగారు వేసిపోయింది, ఏమైంది దీనికి ఏమైందని. కొంతసేపు ప్రార్థన చేసాం. అప్పుడు అంత ప్రార్థనలో చేసేవాళ్ళం కానీ అంత ఎదుగుదల లేదనమాట. ఇలాగా కృతజ్ఞతగా ఉండాలి చేయాలని లేదు. ఏదో చిన్నగా ప్రార్థనలు చేసుకునే వాళ్ళము. ఏంటి ప్రభా ఈ మనిషికి ఏమైంది, మాట్లాడట్లేదు, ఇలా ఉన్నారేంటి అని చిన్నగా ప్రభా ఏంటి అని అలా టెన్షన్లో ప్రార్థన చేసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి కూల్ వాటర్ కొట్టిన తర్వాత ఒక 10 మినిట్స్కి లేచారు. లేచి ఏమైందండి ఇలా ఏంటి అలా పడిపోయారంటే, నేను చాలాసేపు మిమ్మల్ని పిలిచాను, కొంచెం హార్ట్లో పెయిన్గా అనిపించింది, మీరు ఎవరు లెగలేదు, ఏమైందో నాకు తెలియదు, అలా పడిపోయాను అన్నారు. ఇంకా ఏంటంటే అందరం ఆడవాళ్ళం అయిపోయాం. ఒక మగ మనిషి ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో, ఏం చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితి అనమాట. ఏంటి ప్రభా ఏం చేయాలంటే ఆ టైంలో వాళ్ళ మేనమావ గారు ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇలా చెప్తేను పదమ్మ నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన మరి రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళి విజయవాడ టెస్ట్లన్నీ చేస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది, వెంటనే యాంజియోగ్రామ్ చేయాలి లేకపోతే కష్టం అన్నారు. అప్పుడప్పుడు ఆయన దగ్గరుండి, మా దగ్గర మనీ కూడా లేదు చేతులు, అలా వెళ్ళాము. ఆయన దగ్గరుండి ఆయన పెట్టుకుని యాంజియోగ్రామ్లు అన్నీ చేయించి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఆయన దగ్గరుండి చేశాడనమాట. అలాగే ఇంకొకసారి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నప్పుడు కూడా అలాగే ఈయన చాలా సిక్ అయిపోతే అప్పుడు కూడా ఏం చేయాలో తెలియలేకపోతే ఈయన సెలవు పెట్టుకుంటానని చెప్పి నారాయణలో చేసేవారు. ఏవో గారికి కాల్ చేశారనమాట. అప్పుడు నాతో అన్నారు, దేవి ఏదో అయిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి, ఒళ్ళంతా చల్లబడిపోతుంది, ఏసీలో పడుకోబెట్టిన చెమటలు ఆగట్లేదు. ఏంటి ప్రభా ఏం చేయాలి, అది ఎక్కడికి వెళ్ళాలో టెన్షన్ అనమాట, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంకప్పుడు నారాయణలో ఏవో గారికి ఈరోజు నేను రానండి, నాకు హాలిడే కావాలి, కొంచెం ఏదో హెల్త్ ప్రాబ్లంగా ఉందంటే ఏమైంది సార్ అని ఆయన అడిగారు. ఏమో తెలియట్లేదంటే ఆయన వెంటనే బండేసుకుని వచ్చారనమాట. బండేసుకుని ఇంటికి వచ్చి సార్ ఏమైందంటే అప్పటికి ఈయన కొంచెం ఒళ్ళు చల్లబడిపోతే అలా ఉంటే వెంటనే నేను బండెక్కించుకెళ్ళి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన మనీతో ఆయన టెస్టులన్నీ చేయించి మళ్ళీ ఆయనకి ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకుని మెడిసిన్ అంతా ఇప్పించి తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టారు. అప్పట్లో ఏంటంటే మేము ప్రేయర్ చేసుకునే వాళ్ళం కానీ ఆత్మీయత అనేది అంటే ఏంటో తెలియదు అనమాట, ఏం జరుగుతుందో. ఇవన్నీ దేవుడు చేసిన మేలులే. మేము ఆడవాళ్ళం ఏమీ చేయలేమని ఆ సమయానికి ఎవరొకరు రావటం, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, మేం కష్టపడకుండానే ఆయన ఎవరొకరు తీసుకెళ్ళి మంచిగా చూపించి ఇంటి దగ్గర దిగబెట్టి అన్నీ చేయటం జరుగుతూ ఉండేది. కానీ అప్పుడు మాకు తెలియలేదు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి, అవన్నీ దేవుడే చేశాడు, ఆ సమయానికి దేవుడే ఎవరొకరిని పంపించాడు అనే జ్ఞానం మాకు లేదనమాట. ఏదో చిన్న ప్రార్థనలు అయితే చేసుకునే వాళ్ళం కానీ అంతటి గ్రహింపు రాలేదు మాకు. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ ఉంటే దేవుడే కదా ఇంత గొప్ప కార్యాలు చేశాడు మా ఎడలా అనిపిస్తూ ఉంటుంది. ఇదంటే అందరికీ తెలిసి జరిగింది, అంతకుముందు ఎవరికి తెలియదు. ఇప్పుడంటే ఇంకా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ మేము బాగా బలపడుతున్న విధానం బట్టి అందరికీ ఇలా ఇప్పుడు జరిగింది తెలిసింది. కానీ అంతకుముందు కూడా చాలా సివియర్గా ఆయన ప్రాబ్లం ఫేస్ చేశాడు. అన్ని విషయాల్లో నా మనిషిని దేవుడు సురక్షితంగా నిలబెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించను కాక.